ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక మనిషి జీవితంలో నిజమైన ధన్యత మరియు సంతోషం ఎక్కడ దొరుకుతుందో అద్భుతంగా వివరిస్తుంది. లోకంలో చాలామంది ధనముంటే ధన్యులమని, అధికారం ఉంటే గొప్పవారమని అనుకుంటారు. కానీ సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో అసలైన ధన్యుడు ఎవరో ఈ వచనం ద్వారా భక్తుడైన దావీదు మనకు నేర్పిస్తున్నాడు. ఈ కీర్తన అంతా దేవుని యందు భయభక్తులు గల వ్యక్తికి కలిగే ఆశీర్వాదాల పట్టికలా ఉంటుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా యెహోవాను స్తుతించుడి అని ఉంది. స్తుతి అనేది మన హృదయ స్థితిని మారుస్తుంది. మనం సమస్యల వైపు చూసినప్పుడు కృంగిపోతాం, కానీ దేవుని వైపు చూసి ఆయనను స్తుతించినప్పుడు మనకు నూతన బలం వస్తుంది. స్తుతించడం అంటే దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకోవడం. కృతజ్ఞతాభావం కలిగిన హృదయం దేవుని ఆశీర్వాదాలకు ద్వారం వంటిది. మన ప్రార్థన స్తుతితో మొదలైనప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. ఉదాహరణకు అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో పౌలు శీలలను కొట్టి చెరసాలలో వేసి వారి కాళ్లకు సంకెళ్ళు వేశారు. ఆ పరిస్థితిలో వారు ఏడవలేదు లేదా ఫిర్యాదు చేయలేదు. వారు మధ్యరాత్రి దేవునిని స్తుతిస్తూ పాటలు పాడారు. అప్పుడు గొప్ప భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలి బంధకాలు ఊడిపోయాయి. ప్రియులారా, మనకు కష్టాలు ఎదురైనప్పుడు మన పరిస్థితిని చూసి కృంగిపోకుండా దేవుని వైపు చూసి స్తుతిస్తే మన మనసులో ఉన్న ఆందోళన అనే బంధకాలు తెగిపోతాయి. స్తుతించడం వల్ల మన సమస్య పెద్దది అనే మనసు పోయి దేవుడు అత్యున్నతుడు అనే విశ్వాసం కలుగుతుంది. హృదయంలో ఉన్న అలజడిపోయి దేవుని సన్నిధి వల్ల కలిగే నెమ్మది వస్తుంది. దేవుడు గతంలో చేసిన కార్యాలను గుర్తు చేసుకోవడం వల్ల ఆయన మళ్ళీ చేస్తాడనే భరోసా ఏర్పడుతుంది. రెండవదిగా యెహోవాయందు భయభక్తులు గలవాడు ధన్యుడు అని ఉంది. ధన్యుడైన వ్యక్తికి ఉండవలసిన మొదటి లక్షణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. భయభక్తులు అంటే వణుకుతూ దూరం జరగడం కాదు. ఆయన మీద ఉన్న అమితమైన ప్రేమతో ఆయనను గౌరవించడం, దేవుడు చూస్తున్నాడనే స్పృహతో బ్రతకడం. దేవుని భయం ఉన్న వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తప్పు చేయడానికి ఇష్టపడడు. ఎందుకంటే తన పరలోకపు తండ్రిని దుఃఖపరచడం అతనికి ఇష్టం ఉండదు. ఈ భయమే మనిషిని జ్ఞానవంతుడిగా, నీతిమంతుడిగా తీర్చిదిద్దుతుంది. లోకానికి భయపడేవాడు బానిస అవుతాడు, కానీ దేవునికి భయపడేవాడు లోకాన్ని జయించే ధన్యుడవుతాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపును పోతిఫర్ భార్య పాపం చేయమని ప్రేరేపించినప్పుడు అక్కడ యోసేపును అడిగేవారు కానీ చూసేవారు కానీ ఎవరూ లేరు. కానీ యోసేపు ఆమెతో, నేను ఎలాగో ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని చెప్పి అక్కడ నుండి తప్పించుకున్నాడు. మనుషుల కంటే దేవునికే ఎక్కువ భయపడ్డాడు. కాబట్టే దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికే అధిపతిని చేసి ధన్యుడిని చేశాడు. ప్రియులారా, దేవుని భయం అంటే ఆయనను బాధ పెట్టకూడదు అనే ప్రేమతో కూడిన జాగ్రత్త. ఇటువంటి జాగ్రత్త ఉన్న వ్యక్తికి దేవుడు ఇచ్చే జ్ఞానం అతని లోకంలో అందరికంటే ఉన్నతుడిగా, ధన్యుడిగా తీర్చిదిద్దుతుంది. మూడవదిగా ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అని ఉంది. చాలా మందికి దేవుని ఆజ్ఞలు అంటే ఒక భారంలా లేదా స్వేచ్ఛను హరించే నియమాల్లా అనిపిస్తాయి. కానీ నిజమైన విశ్వాసికి దేవుని వాక్యం అంటే ప్రాణం. ఆయన ఆజ్ఞలను పాటించడం ఒక శిక్షలా కాకుండా ఒక ఆనందంలా భావిస్తాడు. అధికముగా ఆనందించడం అంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దాని ప్రకారం నడుచుకున్నప్పుడు కలిగే ఆత్మీయ తృప్తి. ఒక రోగికి మందు ఎలాగో, చీకటిలో ఉన్నవాడికి దీపం ఎలాగో, దేవుని ఆజ్ఞలు మన జీవితానికి అలా మార్గదర్శకాలు. ఆజ్ఞలను పాటించేవాడు అపాయం నుండి తప్పించుకుంటాడు, కాబట్టి అతడు ధన్యుడు. ఉదాహరణకు దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది, దినమంతయు నేను దాన్ని ధ్యానించుచున్నాను. ఆ ఆనందమే అతన్ని సామాన్య గొర్రెల కాపరి నుండి ఇజ్రాయేలు రాజుగా మార్చింది. ప్రియులారా, ఈరోజు మీరు ధన్యులుగా మార్చబడాలని కోరుకుంటున్నారా? మీ జీవితంలో నెమ్మది కావాలని ఆశిస్తున్నారా? అయితే దేవుని ఆజ్ఞలను భారంగా కాకుండా ప్రేమతో పాటించండి. బైబిల్ చదవడం ఒక అలవాటుగా కాకుండా దేవునితో మాట్లాడే సమయంగా మార్చుకోండి. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యంలో ఆనందిస్తారో అప్పుడు ఈ కీర్తనలోని తరువాతి వచనాల్లో ఉన్నట్లుగా మీ సంతానం భూమి మీద బలవంతులవుతారు. మీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, చీకటిలో మీకు వెలుగు పుడుతుంది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెహోవాను స్తుతించుడని
నీ యందు భయభక్తులు గలవాడు నీ ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడని, స్తుతి అనేది మా హృదయ స్థితిని మారుస్తుందని మేం సమస్యల వైపు చూసినప్పుడు కృంగిపోతాం, కానీ నీ వైపు చూసి నిన్ను స్తుతించినప్పుడు మాకు నూతన బలం వస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, పౌలు శీల వలె మేము నిన్ను స్తుతిస్తూ మాకు కష్టాలు ఎదురైనప్పుడు మా పరిస్థితిని చూసి కృంగిపోకుండా నీ వైపు చూసి ప్రతి విధమైన బంధకాల నుండి విడుదల పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ యందు భయభక్తులు గలవాడు నీ ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు గనుక, యోసేపు నీ యందు భయభక్తులు కలిగి పాపం చేయకుండా ఉన్నట్టుగా దావీదు నీ వాక్యాన్ని బట్టి ఆనందించినట్టుగా మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను బట్టి ఆనందిస్తూ యోసేపు దావీదు వలె ఉండుటకు కృపచూపమని, ధన్యకరమైన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.